దగ్గరలో ఉన్న మన జరిగిన పర్యాటకంగా తిరణాలకి కొండ మీద పంచలింగేశ్వర స్వామి వారి దేవస్థానం అయితే మనం ఈ వీడియోలో పూజారి మాటల్లో విందాం, చూడండి ఒకసారి. కాలంలో ఇక్కడికి క్షామం వస్తుంది. క్షామం అంటే కరువు కాటకాలు ఏర్పడతాయి. ఏర్పడ్డ తర్వాత ఇక్కడ ఉండేటువంటి ఆవులన్నింటినీ కూడా వాటికి భిక్ష తక్కువ అవుతుంది. అంటే మేపుకోవడానికి కూడా ఇబ్బంది అయిన పరీక్షల్లో ఇక్కడి నుంచి నెల్లూరుని పరిపాలించే మనోసిద్ధిరాజు దగ్గరికి ఈ కాటమరాజు గారు ఈ ఆవులన్నింటినీ పంపిస్తారు. పంపించిన తర్వాత అక్కడ కొంతకాలం తర్వాత ఆవులని ప్రశాంతంగా ఉన్న తర్వాత ఇక్కడ మళ్ళీ కరువు కాటకాలను తీరి ప్రశాంతంగా ఉన్నప్పుడు మనోసిద్ధిరాజు వీరికి వర్తమానం పంపిస్తాడు. మీరు ఇక్కడ మీకు సస్యశ్యామలంగా ఉంది కదా, ఈ ఆవులను తీసుకెళ్ళండి అని. అయితే కప్పం కట్టి తీసుకెళ్ళమంటాడు. కప్పం అంటే ధనం కట్టి మనం తెచ్చుకోవాలి కదా. ఏం చేస్తారంటే యాదవరాజు నేను రాజును కదా, నేను కట్టేది ఏంది అని చెప్పి అది కట్టకుండా వాటిని దొంగతనంగా తోలుకొని వచ్చేస్తాడు. అప్పుడు యుద్ధం ప్రకటిస్తాడు ఆయన. పంపించినప్పుడు మొట్టమొదటిగా ఖడ్గతిక్కన అతనికి సేనాధిపతిగా ఉంటాడు. అతను బ్రాహ్మణుడు. అయితే ఆ ఖడ్గతిక్కన వచ్చి ఈ రాజు చేతిలో ఓడిపోయి తిరిగి వెళ్ళిపోతాడు. అప్పుడు తన భార్య తల్లి ఇద్దరు కూడా ఒక మంచము పసుపు కుంకుమ గాజులు అన్నీ పెట్టి నువ్వు యుద్ధంలో ఓడిపోయినావు కదా, నీ పరిస్థితి ఇంకే అని చెప్తారు. అప్పుడు ఆయన ఆ కోపంతో మళ్ళా తిరిగి ఇక్కడికి వచ్చి కాటమరాజు మీద యుద్ధం చేసి అయితే వీర మరణం పొందుతాడు. గెలిచిందని కాదు కానీ కాటమరాజు చేతులు ఖడ్గతిక్కన వీర మరణం పొందుతాడు. పొందిన తర్వాత అప్పుడు మళ్ళా అతను చనిపోయిన తర్వాత మనోసిద్ధిరాజు యుద్ధానికి వచ్చాడని, ఇక్కడ రక్తం ఏర్లే పాడిందని దీని ఎర్రగడ్డపాడుగా చెప్పబడుతుంది. కమలాక్షుని గుడిగా కూడా చెప్పబడుతుంది. అది 700 సంవత్సరాల క్రితం జరిగిందని చెప్పి ప్రాచీనం చెప్పుకుంటూ వస్తున్నది. స్వామి అదే విధంగా పాలిటెక్నిక్ అమ్మవారు కూడా స్వయం వెలిసిన అమ్మవారు కాదు ఏదో ప్రతిష్ట చేసింది. అంటే ఎక్కడైతే కాటమరాజు పరిపాలిస్తాడో అక్కడ గంగమ్మను ప్రతిష్ట చేసి ఒక జాతర జరుపుకొని ఆయన దొండకొండ ప్రాంతానికి వెళ్ళిపోయినాడని చెప్పి ప్రతీతి. ఇక్కడ కనకపట్టణం అని ఉన్నది. దాన్ని కనకపట్టణం అంటారు, కనకగిరి అని కూడా అంటారు. అంటే అక్కడ అమ్మవారిని ప్రతిష్ట చేసి దాని కింద కొంత నిధిని ఏర్పాటు చేసి ప్రాచీన కాలంలో ఎవరైనా దాన్ని మళ్ళా ఉపయోగించుకొని ఆ గుడిని నిర్మాణం బాగా చేసుకోవాలని చెప్పి ఆ నిధిని ఏర్పాటు చేసి వెళ్ళిపోయినాడు. అది కూడా మనోసిద్ధిరాజు చేతులు ఈయన గెలిచి కాటమరాజు గెలిచి గవర్నర్ ప్రాంతానికి వెళ్ళిపోయినాడని చెప్పి ప్రాచుర్యం చెప్తున్నది. కాబట్టి కాటమరాజు అనే వ్యక్తి ఇక్కడ పర్యటన కాదు, అసలు ఉన్న చోటే ఇదంతా. ఉన్న చోటే ఇది కనకపట్టణాన్ని పరిపాలిస్తూ దాని కింద వచ్చినటువంటి ఈ ఊర్లు కాబట్టి ఇక్కడనే యుద్ధం ప్రకటించి ఇక్కడనే యుద్ధంలో గెలిచి అమ్మవారిని ప్రతిష్ఠ చేసి తద్వారా ఆయన కాలగర్భంలో కింద వెళ్ళిపోయినారు. ఇక్కడ అమ్మవారి యొక్క ఇది నుంచి స్వరంగ మార్గం కూడా ఇది ఈ మేడం అయితే అంతకుముందు పద్ధతిగా ఉండేది. దాన్ని ప్రాచుర్యంలో పూర్తి చేసుకుంటూ మా ఇదికి వచ్చిన తర్వాత అంటే పాములు ఇవన్నీ తిరుగుతున్న ఇబ్బంది పడుతుంది. అంతకుముందు దిగి ఆడుకునేటువంటి పరిస్థితి అంత బాగుండేది. కానీ ఉండేటువంటి ప్రాచుర్యంలో ఇబ్బంది అవుతుందని చెప్పి ఈ 2020 నుంచి నేను వచ్చిన తర్వాత ఈ 6 ఏళ్ళ నుంచి డెవలప్ చేసుకుంటూ వచ్చాము. స్వామివారు పంచలింగేశ్వర స్వామి, గంగా పార్వతీ సమేత పంచలింగేశ్వర. అయితే ఏంటంటే ఈ కాలగర్భులు వీళ్ళందరూ దొంగలతో వేయటం చేయటం, అందువల్ల ఈ విగ్రహాలను తీసి పక్కన పెట్టేసారు. ఒక్క స్వామి గారిని మిగిలిపోయినారు. ఇంకా పార్వతీదేవి మామూలుగా అప్పటి విగ్రహాలు ఏవైనా అమ్మవారు కానీ అటు వినాయకుడు కానీ బయట నందీశ్వరుడు కానీ కూర్చోన్నాడు. తర్వాత ఇటీవలకు మొన్న ఒక 2 సంవత్సరాల క్రితం జీర్ణావస్థకు వచ్చేటప్పటికి దాన్ని తీసేసి మళ్ళీ కొత్తదిగా ఏర్పాటు చేశారు.